ఓకే. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ విశ్వానికి జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతామోహన్ దంపతులకు, జూమ్లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదములు. మనం గత 2 ఎపిసోడ్ల నుంచి ధ్యాన సాధకుడు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో 2 తెలుసుకున్నాం. ఏంటి? ఆత్మ నియమము, మరియు రెండవది నిన్నేం నియమం చెప్పుకున్నాము? నేనే మర్చిపోయినా. సమయ నియమం గురించి చెప్పుకున్నాం. కరెక్టేనా? ఈరోజు ఏం సమయ నియమం వదినా చెప్పింది. ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఆహార నియమము. ఇది కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ధ్యాన సాధకులు ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించడానికి అనుసరించవలసిన ముఖ్యమైన నియమాలలో ఏంటి అంటే ఈ ఆహార నియమం కూడా చాలా చాలా ముఖ్యమన్నమాట. అత్యంత ప్రధానమైనది. అందుకే పూర్వపు ఋషులు ఏం చెప్పారంటే యదా అన్నం తదా మనః అని. అంటే మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటుందో మన మనస్సు కూడా అలాగే రూపుదిద్దుకుంటుంది అని చెప్పడం జరిగింది. మనం తినే ఆహారం బట్టే మన మనస్సు ఏర్పడుతుందన్నమాట. ధ్యానం అంటే మనం కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మరి ఏంటి అంటే శరీరము, మనస్సు, ప్రాణశక్తి ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే, అంటే సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ధ్యానం మనకు లోతుల్లోకి వెళుతుంది అన్నమాట. మరి ఈ సమతుల్యతకు ప్రధాన కారణం ఏమిటి అంటే ఆహారమే. ఆహారం వల్లే ఇది సమతుల్యంగా ఉంటుందన్నమాట. అందువల్ల ధ్యాన సాధకుడు ఏంటి అంటే తాను తీసుకునే ఆహారం యొక్క స్వభావం ఏమిటి, పరిణామం ఏమిటి, సమయము మరియు విధానాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నువ్వు ఏ ఆహారం తీసుకుంటున్నావు, ఎంత తీసుకుంటావు, ఇదన్నిటిపైన కూడా శ్రద్ధ అనేది ఉండాలి అన్నమాట. ఈ ఆహారం అనేది శరీరానికి శక్తిని అందించడమే కాకుండా ఇంకా దేనిపై ఉంటుంది అంటే మనసుపై కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థం కూడా శరీరంలో రసధాతువులుగా మారి నాడీ వ్యవస్థను, భావోద్వేగాలను మరియు ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. తెలుసు కదా, రసధాతువులు అంటే ఏంటి? రక్తము, మాంసము, మేద, అస్థి, మజ్జ, శుక్రశోణితాలు అని. ఇవన్నీ ఆహారం ద్వారా ఏర్పడతాయి. దీని గురించి కూడా ఒకసారి క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. వీటన్నిటి వల్లనే ఏమవుతుంది? నాడీ వ్యవస్థ కానీ, మనలో కలిగే భావోద్వేగాలు కానీ, ఆలోచనలు కానీ ఇవన్నీ ప్రభావితం అవుతాయన్నమాట. అందుకే ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో ఆహారాన్ని ఒక యజ్ఞంలా భావిస్తారట. మరి అంత పవిత్రంగా చూస్తారన్నమాట. అందుకే ఈ ధ్యాన సాధకుడు ఆహారాన్ని కేవలం రుచి కోసమో, ఆకలి తీర్చుకోవడం కోసమే మాత్రం తీసుకోకూడదు. ఆకలి అవుతుంది ఏదో, లేదంటే అక్కడ కమ్మగా చేసి పెట్టిండ్రు తిందాము అని అనుకోకూడదు. దానిని శరీరాన్ని మరియు మనస్సును పవిత్రంగా ఉంచే సాధనంగా చూడాలి. అంత పవిత్రంగా చూడాలి మనం. అంటే మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మన మనసుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది చూసుకొని మనం తీసుకోవాలన్నమాట. భారతీయ యోగశాస్త్రం ప్రకారం ఆహారానికి ప్రధానంగా 3 రకాలుగా
విభజించడం జరిగింది. ఏంటి అంటే సాత్విక ఆహారము, రాజసిక ఆహారము మరియు తామసిక ఆహారము. భగవద్గీతలో కూడా మనము ఈ తెలుసుకోవడం జరిగిందనమాట. ఈ సాత్విక ఆహారం ఏమిటి అంటే మనసుకు ప్రశాంతతను, స్పష్టతను మరియు నిర్మలతను కలిగిస్తుంది. సాత్విక ఆహారం మనసుకు ప్రశాంతతను, స్పష్టతను, నిర్మలతను కలిగిస్తుంది. మరి వేటి వల్ల ఇవన్నీ కలుగుతాయి అంటే మనం తీసుకునే తాజా పళ్ళ వల్ల, అంటే ఫ్రెష్ పళ్ళు వల్ల, కూరగాయలు, పాలు, పెరుగు, మొలకెత్తిన ధాన్యాలు, తక్కువ మసాలాలతో తయారు చేసిన ఆహారము, సహజమైన పదార్థం సాత్విక ఆహారంగా పరిగణింపబడతాయన్నమాట. ఇవి శరీరంలో తేలికగా జీర్ణమయ్యి మనసును స్థిరంగా ఉంచుతాయి. ధ్యాన సాధకుడికి ఈ సాత్విక ఆహారం అనేది అత్యంత అనుకూలమైనది. సాత్విక ఆహారం తీసుకున్నప్పుడే మన శరీరము ఈ ధ్యానానికి చాలా చాలా సహకరిస్తుంది. ఇది బాగా తెలుసుకొని మనం ఏ ఆహారం తీసుకుంటున్నాం అనేది చూడాలి. ఇప్పుడు రాజసిక ఆహారం గురించి తెలుసుకుందాం. ఈ రాజసిక ఆహారం ఏంటి అంటే శరీరాన్ని చురుకుతనాన్ని పెంచుతుంది. ఏంటి ఈ ఆహారము అంటే అధిక మసాలాలు, అధిక కారము, ఉప్పు, పులుపు కలిగిన ఆహార పదార్థాలు అన్నమాట. అలాగే మాంసాహారము, వెల్లుల్లి, ఇంకా అధికంగా వేయించిన పదార్థాలు, ఇంకా అధిక ఉద్దీపన కలిగించే పానీయాలు ఉంటాయి కదా, కొన్ని పానీయాలు డ్రింక్ చేస్తుంటారు కదా, అవన్నీ కూడా రాజసిక ఆహారం కిందికే వస్తాయన్నమాట. ఇవన్నీ ఏమవుతాయి అంటే శరీరానికి అప్పటిదప్పుడు, అంటే ఆ క్షణానికి శక్తిని ఇచ్చినట్టే ఉంటాయి, కానీ దానివల్ల ఎంతో నష్టం ఉంది. ఏంటంటే మనసులో ఆందోళన కలిగిస్తాయి, అసహనం, ఉద్రేకము మరియు చంచలత్వాన్ని కలిగిస్తాయి. ఈ ఆహారం వల్ల అవి బాగున్నాయి అని రుచి కోసం తింటాం, కానీ మన శరీరంలో ఈ మార్పులన్నీ జరుగుతాయన్నమాట. ఇంకా అవి తిని కనుక మనం ధ్యానంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉండదు. ఇవన్నీ మనం పరిశీలించుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మన మనసు ఎలా ఉంటుంది. ఇలాంటి ఆహారం తీసుకున్నప్పుడు వివిధ రకాలుగా ఆలోచనలు, ఒక ఆలోచన తప్పితే ఇంకో ఆలోచన పరుగులు తీస్తూనే ఉంటుందన్నమాట. అందుకని ధ్యాన సాధకులు ఈ రాజసిక ఆహారాన్ని వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడమే ఉత్తమము. తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటే కొద్దిగా తీసుకోవాలన్నమాట. ఇక తామసిక ఆహారము ఇది ఏంటి అంటే శరీరాన్ని, మనస్సును భారంగా మారుస్తుంది. శరీరాన్ని, మనసును భారంగా మారుస్తుంది. ఇదేంటి ఆహారం అంటే ఎక్కువగా నిల్వ ఉంచినవి, అంటే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతాం కదా, 2-3 రోజుల ఆహారం ఉంచుతాము, లేదా పొద్దున వండి ఎప్పుడో సాయంత్రమో రాత్రికో తినడము, ఇంకా కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, ఆకుకూరలు అనుకోండి, కాయగూరలు అనుకోండి, పళ్ళు అనుకోండి, సగం వరకు తీసేసి ఏం చేస్తాము, మిగతాది వాడేసుకుంటాము. అలాగే గంటల తరబడి కొన్ని వంటలు ఉంటాయి. ఏంటి, ఒక కర్రీ చేయాలన్నా 1 గంట సమయం పడుతుంది. అలాంటి వంటలు కూడా ఈ ధ్యాన సాధకులు తినకపోవడమే ఉత్తమం అన్నమాట. అలాగే అధికంగా నూనె డీప్ ఫ్రైలు చేస్తారు కదా, అవి కూడా ఉత్తమం కాదు. అలాగే మత్తు పానీయాలు, ఇవన్నీ కూడా శరీరానికి హానికరము. ఇవన్నీ తామసిక ఆహారంగా పరిగణింపబడతాయన్నమాట. దీనివల్ల అంటే ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సోమరితనం వస్తుంది, అలసట, నిరుత్సాహం,
అజాగ్రత్త ఇవన్నీ వస్తాయి. అందుకని ధ్యాన సాధకుడు తన చైతన్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇవన్నీ తీసుకుంటే ధ్యాన సాధనకు అడ్డంకు ఏర్పడుతుంది. అందుకని ధ్యానం చెయ్యాలి, ధ్యానంలో ముందుకు వెళ్ళాలి, ధ్యానం మనకు లోతుగా కుదరాలి అంటే సాత్విక ఆహారమే ఉత్తమమైన ఆహారం అన్నమాట. ఇక ఆహార నియమం కేవలం ఏ ఆహారం తినాలని మాత్రమే కాదు. మనం సాత్విక ఆహారం అని చెప్పుకున్నాం, మరి అదొక్కటేనా అంటే కాదు. మరి ఏంటి అంటే ఎంత తినాలనేది కూడా ముఖ్యమే. ఇది కూడా అసలైన పాయింటే. మామూలుగా రుచిగా ఉందని అధికంగా తింటాం కదా, అలా కాదు. ఎంత తినాలనేది కూడా ముఖ్య విషయమే. చూడండి, మనం అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీరంలోని శక్తి అంతా కూడా జీర్ణక్రియ కోసం వినియోగించవలసి వస్తుంది. మరి అరుగుదల అయితే చెయ్యాలి కదా, ఆ పని చేసే అంటే మనము ఏది సార్ బుక్ చదివినాం కదా నిన్న, మన పత్రి సార్ బుక్, ఆ బుక్లో చెప్పడం జరిగింది. మిషన్లు ప్రతి శరీరంలో, మన శరీరంలో ఎన్నో మిషన్లు లాగా ఉంటాయి. బుక్ పేరు ఆరోగ్యమే స్వీయవరం. బుక్ చదివినప్పుడు మరి ఎంతమంది విన్నారో ఏమో, కానీ ఆ బుక్లో చెప్పబడింది మనకు ఇల్లు కట్టేటప్పుడు ఎలా మెకానిజం అన్నీ ఉంటాయో మన శరీరం కూడా అలాగే ఉంటుంది. ఒక్కొక్క దానికి 1000 వర్కర్లు ఉంటారు, వాళ్ళంతా పని చేస్తూ ఉంటారు. అంటే ఈ జీర్ణక్రియకు మనం అధికంగా ఆహారం తీసుకున్నప్పుడు అక్కడ ఆ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం అధికంగా తీసుకోకూడదు. అలాగే తక్కువగా కూడా తీసుకోకూడదు. ఆహారం తక్కువగా తీసుకోకూడదు. దానివల్ల ఏమవుతుంది, బలహీనత ఏర్పడుతుందన్నమాట. ఎక్కువగా తీసుకుంటే నిద్ర ఇంకా అలసట ఇలా వస్తుంటాయి. తక్కువగా తీసుకుంటే బలహీనత వస్తుంది. కానీ యోగ శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఆహారం గురించి, కడుపులో సగ భాగం ఆహారంతో పావు భాగం నీటితో నింపి మిగిలిన పావు భాగం ఖాళీగా ఉంచమని చెప్పడం జరిగింది. మామూలుగా మనకు పెద్దలు కూడా చెప్పారు, కడుపు నిండా తినకరా ఒక భాగం వదిలేసేయని చెప్తారు. అది అంటే వెనకటి నుంచి యోగులు చెప్పినదే మనకు మన పెద్దలు చెప్పిండ్రు, కానీ అవి మనం వినిపించుకోమంతే. అలా ఉంచడం వల్ల మన శరీరం ఎంతో అనుకూలంగా ఉంటుందన్నమాట. మిగతా ఆహారం వల్లనే ధ్యాన సాధకుడికి శారీరక ఆరోగ్యం కానీ మానసిక ప్రశాంతత కానీ లభిస్తాయి. మనం ఎప్పుడైతే మితమైన ఆహారం తీసుకుంటామో ఇది కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. కడుపు నిండా తిని ధ్యానానికి కూర్చుంటే కూర్చోగలుగుతామా? ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అలాగే కాస్త తక్కువ ఆహారం తిని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సగభాగం ఆహారం పావు భాగం నీళ్ళు అలా తీసుకొని కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇవన్నీ మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. ఒకరు చెప్పింది వింటాము అనుకోకుండా టెస్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే అది మనకే అర్థమవుతుందన్నమాట. అలాగే ఆహారం తీసుకునే సమయం కూడా ధ్యాన సాధనలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనం ఆహారం తీసుకునే సమయం కూడా ఈ ధ్యాన సాధకుడికి ముఖ్య పాత్ర. అంటే నియమిత సమయాలలోనే భోజనం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అంటే మనకి నియమించిండ్రు కదా పొద్దున, మధ్యాహ్నం, రాత్రికి అని.
అలా ఏ సమయాలైతే నియమించిండ్రో ఆ సమయాల ప్రకారం మనం తీసుకుంటే ఆహారము, ఆ జీర్ణ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుందన్నమాట. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల, అనియమితంగా తినడం వల్ల శరీరంలో సమతుల్యత అనేది తగ్గిపోతుంది అన్నమాట. అది కూడా ఉదయం తినేటప్పుడు తేలికపాటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలట. ఇక మధ్యాహ్నం వచ్చేసేవరకు సమతుల్య ఆహారం అన్నీ ఉన్నాయి తీసుకోవాలి. ఇక రాత్రికి ఏంటి అంటే చాలా తక్కువ పరిణామంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది ధ్యాన సాధకుడికి. మనం ముఖ్యంగా ధ్యానానికి కూర్చునే ముందు చాలా బరువైన ఆహారం అంటే నూనెల్లో వేయించిన ఆహారం కానీ, మసాలాలతో వండిన ఆహారం కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. అందువల్ల మనకు అస్సలు ధ్యానం అనేది కుదరదు, శరీరానికి కూడా మంచిది కాదనమాట. ఆహారం తీసుకునే విధానం కూడా ఆహార నియమంలో భాగమే. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కొందరు తింటుంటారు వేగంగా, అసలు క్షణం కూడా ఆగరు, గబా 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 నేస్తారు, లేదా నిర్లక్ష్యంగా తింటుంటారు. ఇంకా లేదంటే పనులు చేస్తూ ఓ బుక్క పెట్టుకుంటారు, ఏదో పని చేసి వస్తారు, మళ్ళీ తింటారు. ఇట్లా చేయడం వల్ల కూడా సరిది కాదు, దానివల్ల కూడా సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. అందుకని ధ్యాన సాధకుడు ఏం చెయ్యాలి అంటే ప్రశాంతమైన మనస్సుతో, కృతజ్ఞతాభావంతో ప్రతి ముద్దను కూడా బాగా నములుతూ భోజనం చెయ్యాలన్నమాట. ఆ భోజనాన్ని కూడా ఒక ధ్యాన ప్రక్రియగా భావించి ఆ ఆహారం కనుక తీసుకుంటా శరీరానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా శక్తినిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు ఉన్నాయి చూడండి, బాగా గమనించుకోవాలి. ఏదో మనం ఏం చేస్తాము, అబ్బా ఒక 5 నిమిషాలే కదా అని గబగబా తినేస్తుంటాం. అలా తినొద్దు. అలా అని నిర్లక్ష్యం చేయకుండా ఎలా తీసుకోవాలో అలా తీసుకొని బాగా నమిలి ఒక్క ముద్దనంట 30 సార్లు నమలాలట. మనం 30 సార్లు కాదు, 3 సార్లు నమలేది కష్టము. ఎవరం 3 సార్లు నమిలితే మహా ఎక్కువ అని, కానీ 30 సార్లు నమిలి తినడం వల్ల అంటే మన నోటిలోనే మొత్తం నుజ్జు అయిపోవాలి. అది అప్పుడే మన జీర్ణక్రియకు ఎక్కువ శ్రమ ఉండదు. అది చూసుకోవాలన్నమాట. మనం ఎంత జాగ్రత్తగా భోంచేస్తే మనకి అంత మంచిది అన్నమాట. ఇంకా ఆహారం సహజంగా రుచితో, శక్తితో, ప్రయోజనంగా మరింతగా అనుభవించగలుగుతాం. ఎంత జాగ్రత్తగా భోంచేస్తే ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇక ఆహార నియమంలో నీటి వినియోగం కూడా ముఖ్యమైన అంశమే. ఆహారం ఒక్కటే కాదు, నీరు కూడా ముఖ్యమైనది. శరీరంలో తగినంత నీరు చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకు అంటే రక్త ప్రసరణ మరియు జీర్ణక్రియ, ఇంకా శరీర శుద్ధి, ఈ ప్రక్రియలన్నీ సక్రమంగా జరగాలి అంటే నీరు తప్పనిసరిగా అవసరం. ధ్యాన సాధకులు ఎప్పుడు కూడా పరిశుద్ధమైన నీటిని తగిన పరిమాణంలో తీసుకుంటూ ఉండాలి. మనకు చెప్తారు కదా, 4 లీటర్లు తాగు, 3 లీటర్లు తాగు. ఈ ఆరోగ్యమే మహాభాగ్యం దాని పుస్తకంలో పత్రిసార్ దీని గురించి కూడా ఇవ్వడం జరిగింది. మీరు వినిండవచ్చు, కానీ మళ్ళీ ఒకసారి ఆ PDF చదవండి. చదివితే మీకు అర్థమవుతుందన్నమాట. అలాగే భోజన సమయంలో నీరు అధికంగా తీసుకోకూడదు. కొందరు ఏం చేస్తారు, బుక్కకి నీళ్లు తాగుతుంటారు. అది కూడా మంచిది కాదు, తర్వాతే తీసుకోవాలి.
సరియైన నీటిని వినియోగిస్తే శరీరం తేలికగా ఉండి ధ్యానానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి. ఇది కూడా ముఖ్యమైన మాట. ఆహార నియమం అనేది శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాదు, మరి ఏంటి అంటే మనోశుద్ధి మరియు భావశుద్ధికి కూడా సంబంధించింది. ఆహారం ఒక శరీరానికే అనుకుంటాం, మనం శరీరం బలంగా ఉంటుంది అని అనుకుంటాం, కానీ మనలోని ఆలోచనలకు భావాలకు కూడా సంబంధించిందనమాట. అంటే మనం తీసుకునే ఆహారము తయారు చేసి అంటే ముందు తయారు చేయాలి కదా, ఆ ఆహారం తయారు చేసేటప్పుడు ప్రేమతో, కృతజ్ఞతతో, సత్సంకల్పంతో తయారు చేసిన ఆహారం మనసుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. మొన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆత్మనియమంలో ఈ విషయం చెప్పుకున్నాం. అంటే ఎంత ప్రేమతో కృతజ్ఞతతో వండేటప్పుడు, చాలామంది వండేటప్పుడు ఎన్నో అనుకుంటుంటారు, ఇది ఎంతమందికి చాలా కుటుంబం, పెద్ద కుటుంబం ఉంటే ఇంతమందికి వండి పెట్టాలా, నేను ఇంటి వంట మనిషినా, నాకే పడిందా, ఎన్నో మాటలు అనుకుంటుంటారు. లేదా ఆ గిన్నెలకు చెంచలేసి పట్టపట కొడుతుంటారు, ఎన్నో చేస్తుంటారు. కానీ అవన్నీ తప్పు. ఎలాగూ చేసేది తప్పదు, నీకు తప్పదు అనుకున్నప్పుడు అదే ప్రేమతో చేసినావనుకో, వాళ్ళ మనసు కూడా మారుతుంది కదా. నెక్స్ట్ టైం వచ్చి కూరగాయలు తరిగియాలా, లేదంటే ఏమన్నా సహాయం చేయాలా అని కూడా చేస్తారు కదా. అందుకని చేసేది ఎలాగూ తప్పదు కాబట్టి ప్రేమతో చెయ్యండి. అది ఎవరైనా సరే. ఆ ఆహారం మన మనసుపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ప్రేమతో చెయ్యాలన్నమాట. ఎప్పుడు కూడా కోపంతో, ఆందోళనతో, అసంతృప్తితో చెయ్యవద్దు. పత్రిసార్ గుర్తుపట్టేవాడనమాట. మన ఇళ్ళకు వచ్చినప్పుడు మనం కనుక సార్కు నేనే వండి పెడుతున్నాను అనే ఫీలింగ్ కలిగిగాన చేసావనుకో, ఆ ఆహారము ఇట్లా ఈ గోరు కూడా తగలదు, అసలు గోరు కూడా తగలదు. అలా కాకుండా అమ్మ నాకు అదృష్టం కలిగింది, ఏ జన్మల పుణ్యం వల్ల ఈ అదృష్టం కలిగింది అనుకో, ఏలు పెడతాడు, లేదంటే గోరు కూడా పెట్టాడు. అలా ఉండేదన్నమాట సారు. అందుకే మనం పవిత్రమైన భావంతోనే చెయ్యాలన్నమాట. భోజనం చేసే ముందు కూడా కృతజ్ఞతాభావంతో చెయ్యడం చాలా మంచిది. వాళ్ళు ఎంతో కష్టపడి చేసి పెట్టింటారు మనకి. ఇంట్లో ఆడవాళ్ళు అనుకోండి, ఎవరైనా అనుకోండి, వాళ్ళు ఎంతో కష్టపడితేనే ఆ భోజనం తయారవుతుంది. అలాంటప్పుడు వాళ్లకు కృతజ్ఞతాపూర్వకంగా మనం ఒక మాట బాగుంది, అది ఎలానన్నా ఉండని, బాగుంది అని ఒక్క మాట ప్రేమగా చెప్పామనుకో, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనకి మంచిగా ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతోనే ఉండాలి అన్నమాట. ఇక ధ్యాన సాధకుడు తన ఆహారాన్ని తన సాధనకు అనుగుణంగా మార్చుకోవాలి. ఎలా పెడితే అలా కాకుండా సాధనకు అనుగుణంగా ఉండే విధంగానే తీసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి యొక్క శరీర స్వభావము, వయస్సు, ఆరోగ్య పరిస్థితులు మరియు జీవన శైలి వేరువేరుగా ఉంటాయి. అంతే కదా. ఒక్కొక్క వ్యక్తిది, ఇప్పుడు నేను తిన్న ఆహారం మీలో ఒకరికి పడవచ్చు, ఒకరికి పడకపోవచ్చు. అందుకని ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆహారపు విధానం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎలా సరిపోతే అలా తీసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు తింటున్నారు, నేను తింటే ఏమవుతుంది. ధ్యానంలో అందరం ఉండింటాం, అందరూ ఒక దగ్గరికి వెళ్ళి ఉంటాం అనుకోండి, వాళ్ళ కొంచెం ఏదో తింటున్నారు, నేను తింటే ఏమైతే, నేను కూడా ధ్యానం చేస్తున్నా కదా, నాకేమవుతుంది, వాళ్ళకేం కాదు అని గుడ్డిగా వాళ్ళను అనుకరించవద్దు. నీ శరీరానికి ఏదైతే సరిపోతుందో అదే తినాలి. కొంచెం అక్కడ మనం వివేకం పాటించాలి.
ఎక్కడ తిన్నా కూడా మన శరీరానికి ఏదైతే అనుకూలిస్తుందో అది చూసుకొని తినాలి. అసౌకర్యంగా ఉన్న ఆహారం అస్సలు తినకూడదు. ఈ అవగాహన కూడా ధ్యాన సాధనలో ఒక భాగమే. ఎన్ని ఉన్నాయి చూడండి. మనం ఆహార నియమం సక్రమంగా పాటించే సాధకులలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. మనం ఇవన్నీ కనుక పాటిస్తే అనేక సానుకూల మార్పులు మనకు కనిపిస్తుంటాయి. అంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ మనకు మేను. అది బాగుంటేనే మనం మరో పూట తినగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. ఇంకా నిద్ర కూడా బాగా వస్తుంది. అంటే నిద్ర బాగా వస్తుంది అంటే సోమరిపోతుల్లా కాదు, మన ఎంత అవసరమో అంత పోతామన్నమాట. ఇంకా మనస్సు ప్రశాంతంగా కూడా ఉంటుంది, ఏకాగ్రత కూడా పెరుగుతుంది అన్నమాట. ఈ కోపము, ఆందోళన, అసహనము ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గుతాయి. నువ్వు ఎప్పుడైతే ఈ ఆహార నియమం సక్రమంగా పాటిస్తూ, అంటే ఆహార నియమం అనుకోండి, సమయ నియమం, ఆత్మ నియమం, ఇవన్నీ కనుక మనం పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి కొద్ది కొద్దిగా ఒక్కసారికి ఏం తగ్గవండి. అది కూడా చూసుకోండి. ఎందుకంటే మెల్లిమెల్లిగా మార్పు వస్తుందన్నమాట. ఇంకా ధ్యాన సమయంలో మనసు స్థిరంగా నిలిచి అంతర్ముఖం కావడం సులభంగా మారుతుంది అన్నమాట. ఇంకా శరీరం తేలికగా ఉండడం వల్ల ఎప్పుడైతే ఈ ఆహార నియమం పాటిస్తామో అప్పుడు శరీరం తేలికగా ఉంటుంది. తేలికగా ఉండడం వల్ల ఏమవుతుంది, ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోవడానికి సాధ్యమవుతుంది. మనం ఎంతసేపు కూర్చోవాలనుకున్నామో అంతసేపు కూర్చోగలుగుతామన్నమాట. ఈ ఆహార నియమం అనేది ఏంటి అంటే ధ్యాన సాధకుడి జీవితానికి ఒక పునాది వంటిదే. శుద్ధమైన ఆహారం ఏమిటంటే శుద్ధమైన మనసును నిర్మిస్తుంది. ఎప్పుడైతే శుద్ధమైన మనసు నిర్మితమవుతుందో మనకు ధ్యానం, లోతైన ధ్యానం అంటే మన ధ్యానం సుదీర్ఘంగా సాగడానికి మార్గం చూపిస్తుంది అన్నమాట. సాత్విక ఆహారము, మితాహారము, నియమిత సమయాలు, జాగృతతో భోజనం చెయ్యడం, పరిశుభ్రమైన జీవన శైలి వంటి అంశాలను పాటించడం ద్వారా సాధకుడు శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగలడు. ఇవన్నీ మనం పాటిస్తే ఎంతో ముందుకు వెళుతామన్నమాట. అందువల్ల ప్రతి సాధకుడు కూడా ఏం చేయాలి, ఆహార నియమాన్ని కేవలం ఆహార నియమంగా కాకుండా ఆత్మోన్నతికి దారితీసే పవిత్ర సాధనగా భావించి ఆచరించాలి. ఎప్పుడైతే ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరిస్తామో